యూట్యూబర్ హర్ష సాయి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హర్ష సాయి తనకి మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీశాడని, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడని సదరు యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడంతో స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనపై కేసు నమోదైందని తెలియగానే ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిన హర్ష సాయి తన లాయర్ని రంగంలోకి దింపాడు. దీంతో సదరు బాధితురాలు కూడా తన లాయర్ను బరిలోకి దించి ఫైట్ కి రెడీ అంటుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఇరు వర్గాల లాయర్లు తమ క్లయింట్ ని సపోర్ట్ చేస్తూ పలు కీలక కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కూడా ఒకరిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. తన క్లయింట్ హర్ష సాయిని ఓ సాంగ్ కోసం అప్రోచ్ అయిందట. అయితే తన దగ్గర స్టోరీ ఉందని, దానిపై మూవీ తీద్దామని హర్ష సాయి కోరాడు. దానికి బాధితురాలు టీం కూడా ఓకే చెప్పి మెగా పేరుతో సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. అయితే సినిమా చేయాలంటే తనకి అకామిడేషన్ కావాలని హర్ష సాయి అడగడంతో బాధితురాలు టీం ఓ విల్లాలో అతడికి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉంటూనే స్క్రిప్ట్ డిస్కషన్ పేరుతో బాధితురాలిని విల్లాకి పిలిచి డ్రింక్స్ లో సెడిటివ్స్ కలిపి నగ్న వీడియోలు తీసి రేప్ చేశాడు. ఆ తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని బెదిరించాడు. ఈ విషయాన్ని హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ దృష్టికి బాధితురాలు తీసుకెళ్లగా హర్ష సాయి కెరీర్ స్పాయిల్ అవుతుందని బతిమాలి పెళ్లి చేస్తారని ఆయన ఫాల్స్ ప్రామిసెస్ చేశాడు. ఆ ప్రామిసెస్ గుడ్డిగా నమ్మిన తన క్లయింట్ సినిమా పూర్తి చేసి గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. ఇలాంటి టైంలో కాపీ రైట్స్ ఇవ్వను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ హర్ష సాయి కొత్త రూల్ పెట్టడంతో దానికి తన క్లయింట్ ఒప్పుకోలేదట. దీంతో ఆమె ఫోటోలు వీడియోలను మాఫింగ్ చేసి బాధితురాలిదే తప్పు అనేలా ఆడియోలు క్రియేట్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే మూవీ నుంచి తానే తప్పుకుంటున్నట్లు మంచివాడిలా నటిస్తున్నాడు. ఈ కేసులో హర్ష సాయితో పాటు ఇమ్రాన్ ఖాన్ అనే మరో వ్యక్తి పేరును కూడా కంప్లైంట్ లో పొందుపరిచారు. ఇక మరోవైపు హర్ష సాయి లాయర్ ఏం మాట్లాడాడో చూద్దాం. హర్ష సాయి ఎదుగుదలని, సక్సెస్ ని చూసి ఓర్వలేక ఈ కేసు పెట్టడం జరిగింది. ఇది అతన్ని డిఫేమ్ చేయాలని పెట్టిన అబద్ధపు కేసు. డబ్బు కోసమే తన క్లయింట్ హర్ష సాయిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి అన్ని అబద్ధాలే. 2 ఏళ్ల క్రితం హర్షను కలిసింది. ఏడాదిగా ఇద్దరికి సంబంధాలే లేవు. సాంగ్ లో నటించాలని హర్షను కోరింది. హర్ష సాయి దానికి నిరాకరించాడు. అందుకే ఇలా తప్పుడు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణని బ్లాక్మెయిల్ చేసింది. రాధాకృష్ణ ఆమెను చూసిందే లేదు, కానీ కావాలని ఆయన్ని కూడా ఈ కేసులోకి లాగారు. ఇదిలా ఉంటే ఈ కేసులో హర్ష సాయి కొన్ని ఆడియోలను బయటపెట్టాడు. ఆ ఆడియోలో బాధితురాలు తనని ప్రేమించమంటూ వేధించిందని, కాదంటే టార్చర్ చేసిందని ఆ ఆడియోలను బయటపెట్టడం జరిగింది. అదే టైంలో బాధితురాలి స్నేహితురాలు కూడా హర్ష సాయి బాధితురాలికి సంబంధించిన ఓ వీడియో బయటపెట్టింది. ప్రస్తుతం ఈ ఆడియోలు, ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.